ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ గురించి ఇంకెన్ని రోజులు చెప్తారు ఇవే మాటలని చెప్పి అక్కడి ప్రజలు ఆర్మూరు ఆదిలాబాద్ నిర్మల్ ప్రజలైతే ఎప్పటికప్పుడు అంటూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదే చెప్పాల్సి వస్తుంది. సో ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటాయి. అండ్ ఈ రైల్వే లైన్ ఇంకెన్ని రోజులు టైం పడుతుంది, అసలు ఆమోదం వస్తుందా రాదా అని చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా మీరు మీ పాలిటీషియన్స్ని ప్రతిసారి క్వశ్చన్ చేస్తూనే ఉండండి, ఎందుకు ఈ రైల్వే కనెక్టివిటీ తీసుకురాలేకపోతున్నారు మనకని చెప్పి. సో ప్రజెంట్ ఇక్కడ మనకు సిరిసిల్ల రైల్వే స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతుంది కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్లో భాగంగా. మరి నిర్మల్ ప్రజలకు ఎప్పుడు రైల్వే లైన్ రాబోతుంది, నిర్మల్ ప్రజలకు ఎప్పుడు రైల్వే స్టేషన్ రాబోతుందని వాళ్ళు ఎప్పుడు బాధపడుతూనే ఉంటారు. ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాల్సిందే. ఖచ్చితంగా ఏ పార్టీ ఏది లేదు, కేవలం మన అభివృద్ధి కోసం ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిందే. సో నేను కూడా ఎప్పటికప్పుడు ఫేవరెట్గానే ఫీల్ అవుతాను ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ని. ఎందుకంటే ఈ రైల్వే లైన్ ద్వారా ఉత్తర తెలంగాణలో చాలా ప్లేసెస్కి రైల్వే కనెక్టివిటీ వస్తుంది అండ్ కొన్ని ప్లేసెస్కి మెరుగుపడుతుంది. అదే ఆర్మూరు లాంటి ప్లేసెస్కి ఇంకా రైల్వే కనెక్టివిటీ బెస్ట్గా అయితే రాబోతుంది. సో ఇప్పుడేంటి మ్యాటర్ ఏంటంటే ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్కి సంబంధించి లేటెస్ట్గా తెలంగాణ బీజేపీ ఎంపీలు అండ్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్ళి రైల్వే శాఖ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. సో ఈ రైల్వే లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ రైల్వే లైన్ ఖచ్చితంగా కావాలి మాకు అని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. సో ఎన్నిసార్లు సానుకూలంగా స్పందిస్తారు, ఇది ఆచరణలోకి రాదా అని చెప్పి అక్కడి ప్రజలైతే ఎప్పటికప్పుడు నిరాశ పడుతూనే ఉంటున్నారు. అండ్ హైదరాబాద్కి సంబంధించి కూడా రైల్వే లైన్లకు సంబంధించి కూడా డిస్కషన్స్ అయితే జరిగాయి. సో ఇక్కడ మీకు ఏమేమి డిస్కషన్ జరిగాయి ఏంటి అనేది మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను, చూడండి. आदिलाबाद से आरमूर की लाइन का डीपीआर बन गया है और बहुत जल्दी इसको आगे अप्रूवल के प्रोसेस में लेके जाएंगे. कार्गो के नए सोर्सेज आएंगे, वो सब आपने बताए हैं. So we'll include all those sources in the cement plants and other things in this DPR. Yes. Second, Hyderabad will become a major high speed hub. High speed hub इस तरह से बनाना है कि शहर के सेंटर में आए, जिससे कि लोगों को मैक्सिमम बेनिफिट मिले. और इसका अलाइनमेंट बहुत ही साइंटिफिक तरीके से केंद्र सरकार तय करेगी, कोई भी कंफ्यूजन में न रहे. We will make an alignment which is good for the people, good for the city of Hyderabad, and it should be serving the city for many decades to come. Yes. న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఆర్మూరు నిర్మల్ ఆదిలాబాద్ కొత్త రైల్వే లైన్ను త్వరితగతిన ముందుకు తీసుకురావాలని కేంద్ర రైల్వే మంత్రిని కోరడం జరిగింది. ఈ రైల్వే లైన్ ఉత్తర తెలంగాణకు ఎంతో కీలకమని వారు వివరించారు. ఆదిలాబాద్ నిర్మల్ ఆర్మూరు ప్రాంతాలకు నేరుగా మెరుగైన రైల్వే కనెక్టివిటీ రావడంతో పాటు వ్యవసాయం, వ్యాపారం, పరిశ్రమలు, విద్యార్థులు, ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చాలా సందర్భాల్లో పొడవైన మార్గాల్లో ప్రయాణించాల్సి వస్తుంది. కొత్త రైల్వే లైన్ వస్తే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు రవాణా ఖర్చులు కూడా తగ్గే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును త్వరగా ఆమోదించి అవసరమైన నిధులు కేటాయించాలని, పెండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కూడా కేంద్రం మంత్రిని కోరారు. ఈ అంశాన్ని రైల్వే బడ్జెట్లో ప్రాధాన్యత జాబితాలో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించిన కేంద్ర రైల్వే శాఖ అశ్విని వైష్ణవ్ ఉత్తర తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందని తెలిపారు. ఆర్మూరు నిర్మల్ ఆదిలాబాద్ రైల్వే లైన్ ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమైన ప్రాజెక్ట్ అని పేర్కొంటూ దానిపై అధికారులు అవసరమైన ప్రక్రియలను కొనసాగించారని వివరించినట్లు సమావేశం హాజరు నాయకులు తెలిపారు. ఈ భేటీలో తెలంగాణ పెండింగ్లో ఉన్న ఇతర రైల్వే ప్రాజెక్టులకు కూడా చర్చించినట్టు సమాచారం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇక్కడ జరిగిన మీటింగ్లో కేవలం ఆర్మూరు నుండి ఆదిలాబాద్ రైల్వే లైన్ గురించి మాత్రమే డిస్కషన్స్ అయితే ఎక్కువగా జరిగాయి. సో ఈ రైల్వే లైన్ పటాన్ చెరువు నుండి బాన్స్వాడ మీదుగా ఇటు బోధన్ మీదుగా ఇటు నిజామాబాద్ ఆర్మూరు మీదుగా అటు ఆదిలాబాద్కి వెళ్ళాల్సి ఉంది. కాకపోతే పటాన్ చెరువు నుండి ఆర్మూరు వరకు కావాల్సిన రైల్వే లైన్ గురించి ఇక్కడ కూడా డిస్కషన్స్ అయితే ఏమి జరగనట్టుగా అయితే మనకి తెలుస్తుంది. కేవలం ఆర్మూరు నుండి ఆదిలాబాద్ రైల్వే లైన్కి సంబంధించిన డిస్కషన్స్ మాత్రమే జరిగాయి. సో దీంట్లో మార్పులు చేర్పులు ఇంకేమైనా ఉంటాయా అనేది నెక్స్ట్ ఇంకా మనం కమింగ్ సోన్లో అయితే చూద్దాము. సో ఒకప్పుడు పటాన్ చెరువు నుంచి ఆదిలాబాద్ వరకు ఈ రైల్వే లైన్ రాబోతుందని న్యూసెస్ అయితే రావడం జరిగింది. బట్ ఇప్పుడైతే
వీళ్ళు డిమాండ్ అండ్ వీళ్ళు అడిగిన దాని ప్రకారం చూస్తే ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. సో మెయిన్గా తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించారు. 8 మంది బీజేపీ ఎంపీలు ఎలాంటి రైల్వే లైన్స్ తీసుకురావడం లేదు అనుకుంటూ కూడా ఎక్కువగా ఆదిలాబాద్కి సంబంధించి, నిజామాబాద్కి సంబంధించి, ఆర్మూరుకి సంబంధించి, నిర్మల్కి సంబంధించి ఎక్కువగా అయితే వ్యతిరేకత అయితే వినిపిస్తుంది. సో ఎందుకనంటే ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ వేరే ఇతర స్టేట్స్కి చాలా రైల్వే కనెక్టివిటీ కానీ ఇంకా ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ కానీ వేరే వేరే విషయాలు చాలా జరుగుతున్నాయి. కానీ తెలంగాణలో ఎలాంటి రైల్వే లైన్స్ రాబోతున్నాయి అని వినడమే తప్ప ఒక్కటి కూడా ఆచరణలోకి వచ్చింది అయితే లేదు. కేవలం కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లైన్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఇది గత 10 ఇయర్స్ నుంచే జరుగుతున్నాయి కాబట్టి రెగ్యులర్గా అయితే జరుగుతున్నాయి. సో కొత్త రైల్వే లైన్స్ని అయితే తీసుకురావడంలో చాలా ఫెయిల్ అవుతున్నారని చెప్పి తెలంగాణ ప్రజలు అలాగే ఆర్మూరు ఆదిలాబాద్ ప్రజలు అయితే ఎక్కువగా అయితే వ్యతిరేకత వినిపిస్తున్నారు. మళ్ళీ కేంద్రంలో ఉన్న ఎంపీసే అక్కడ ఉండడం కూడా గమనార్హంగా అయితే ఉంది. సో అందుకని ఎక్కువగా వ్యతిరేకత వస్తుంది. ముఖ్యమైన రైల్వే లైన్లో తెలంగాణలో ఆర్మూరు ఆదిలాబాద్ రైల్వే లైన్గా టాప్ 1గా అయితే ఉండబోతుంది ప్రస్తుతానికి అయితే. ఎందుకనంటే ఈ రైల్వే లైన్ చాలా ఇంపార్టెంట్ రైల్వే లైన్. ఈ రైల్వే లైన్ కనెక్టివిటీ వస్తే అటు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ బాగుపడుతుంది, అలాగే ఆదిలాబాద్ రైల్వే లైన్ బాగుపడుతుంది, నిర్మల్కి కొత్త రైల్వే కనెక్టివిటీ వస్తుంది, ఆర్మూర్కి ఎక్కువగా ట్రైన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఇది నెంబర్ 1 రైల్వే లైన్గా అయితే ఉండబోతుంది.